శత శతయోజన శరధి నియోజన శర పరిలంఘన. జై భవానీ. అవర్ ఛానల్ నేమ్ ఇస్ యోజనాస్. నా పేరు వచ్చేసి అరుణ్. మనం ఇప్పుడు స్టార్ట్ అయిందైతే ఢిల్లీ నుంచి. డైరెక్ట్ ఇప్పుడు మనం వెళ్ళిపోయేది కసోల్. ఇక్కడ నుంచి 9.5 hours జర్నీ, 481 kilometers. రండి స్టార్ట్ అయిపోదాం. డే 1 రోజు మేము ఢిల్లీలో అక్షరధామ్ టెంపుల్ అవి ఇవి తిడదాం అనుకున్నాం. సరే అక్షరధామ్ టెంపుల్ నైట్ పోతే లైటింగ్ షో బాగుంటుంది అని చెప్పి ఊబర్ చూసినాం. 176 ఉంది. బయటకు చూస్తే తక్కువ ఉంటుందేమో అని చెప్పి బయటకు పోయినాం. 400 అన్నాడు ఆటోవాడు. వాడు ముందుకు పోయి ఆపుకొని వచ్చి 350 అంటాడు. మళ్ళా పోతే పోనీ అని చెప్పి మళ్ళీ ఊబర్ బుక్ చేసుకున్నాం. అక్బల్ వస్తున్నది. అని ఊబర్ బుక్ చేసుకొని పోయినాం. మాడికి పోయినాక చూస్తే ఇలా మండే క్లోజ్ అంటాడు. మళ్ళీ ఇంటికి పోయినాం. మళ్ళీ రూమ్కి చక్కగా రూమ్ తర్వాత రోజు సెకండ్ డే మళ్ళీ పోయినాం. బైక్ రిపేరింగ్ చేసుకొని అవన్నీ వేసుకొని చక్కగా మళ్ళీ పోయినాం. మళ్ళీ ఊరు చూస్తే మళ్ళీ బంద్. ఇవాళ ఎందుకు బంద్ రా ఆయన అని చూస్తే టైం అయిపోయింది, క్లోజ్. 7 o'clock క్లోజ్ అంట. మేము 7:40కి పోయినాం. సరే అని చెప్పి న్యూ ఢిల్లీ పోయాం. ఢిల్లీలో ఇండియన్ గేట్ పోయినాం. ఇండియా గేట్ దూరంకి వెళ్ళి చూసినాం, మంచిగా ఉన్నది. ఆడికి వెళ్ళి రెడ్ ఫోర్ట్ పోదామని చూసినాం. రెడ్ ఫోర్ట్ పోయినాం. ఆడికి పోయినాక చూస్తే అది క్లోజ్. ఏమో అన్ని 6 గంటలకు క్లోజ్ ఉంటాయంట. ఇక్కడ మనకేమో తెలియదు, మనం చూడలేము ఫస్ట్ టైం. సరే అయితే కానీ అని చెప్పి మళ్ళీ రూమ్ పోయినాం, తిన్నాం, పన్నాం. లేచి ఇప్పుడు కసోల్ పోతున్నాం. ఈ ముంగట ఉన్నాడు నా దోస్తాడు. వాడు ట్రైన్లో బైక్లు వేసినాం, బాగానే వేసినాము. 2-3 days తర్వాత వచ్చాను నువ్వు ఢిల్లీ అన్నాడు. సరే అన్న, మెసేజ్ వస్తుంది, మెసేజ్ చూసుకొని పోవచ్చులే అనుకోండి. ఇంకే ఒకరోజు ముందు వచ్చింది మెసేజ్, రేపు మార్నింగ్ వస్తుంది అని చెప్పేసి. సరే అని నైట్ పడుకున్నాం. 1 o'clock ఏమో వీడు లేపిండు, మామ పలానా ప్లేస్కి వచ్చింది ట్రైన్. సరే రా అన్న. మళ్ళీ 2 గంటలకు లేపుతాడు, అరే ఈ ప్లేస్కి వచ్చిందిరా అంటాడు. సరే రా వండుకో అన్న. మళ్ళీ 4 గంటలకు లేపుతాడు, అరే ఈ ప్లేస్కి వచ్చిందిరా అంటాడు. అరే ఏమైందిరా పండుకోరా, నువ్వు మ్యాప్ ఏమైనా చూస్తా, ట్రాకింగ్ ఐడి చూస్తుంది, ఏమన్నా తొందరగా వస్తుందా రా, అది వచ్చే టైంకి వస్తుందా, వండుకుంటే ఏమైందిరా అంటే, లేదురా బండి గంటల ట్రైన్లు వేసినాం, ఏమన్నా అవుతుందేమో భయం అవుతుంది అన్నాడు. అరే వస్తుంది రా, వచ్చేది వస్తుంది, అయితే అవుతుందేమో, ఏం చేస్తాం, లైట్ తీసుకో, అయినప్పుడు చేయించుకుందాం అన్నా. సరే అని నైట్ అంతా వండుకోలేడు. ఇక వాడు అదే చూసుకుంటూ కూర్చున్నాడు. పొద్దున 5:30కి లేస్తే దయ్యంలా కూర్చొని ఉన్నాడు. అట్లా ఏమైనా పండుకోలేవు అంటే నిద్ర పట్టలేదు అంటాడు. ఎవరి నియమం. సరే అని చెప్పి పొద్దుగల లేచి ఇంకో కాల్ చేసిండు. మీద వచ్చింది పార్సల్ పోయి తెచ్చుకోరు అన్నట్టు కాల్ చేసిండు. ఇందులో వాడు చక్కగా మాట్లాడతలేదు, వీడు చక్కగా మాట్లాడతలేదు. పోయినాం. పోయిన తర్వాత బైక్ లెంక్ కూడా పోయినాం. బైక్ దొరికింది. బైక్ అక్కడ షిఫ్టింగ్ చేసుకోదు ప్రాసెస్ ఉండే, ప్రాసెస్ చేయించుకున్నాం. ఆడ పోయిన తర్వాత వాడు 210 పే చేయమంటాడు. ఎందుకు మాకు తెలియదు. ఎందుకని అడిగితే మీ బైక్ వచ్చింది నిన్ననే అని అన్నాడు. వీడు నైట్ అంతా నిద్ర పోలేడు, అట్లనే కూర్చున్నాడు. సరే అని యూజ్ చేయటం ఏం చేసిండు, ఇంట్లో తాళం మర్చిపోయిండు, బండి తాళం. ఆ బండి నువ్వు కూడా పోయి ఆనేనో వాళ్ళే పెట్టినాం. పలగొట్టి కొత్త తాళం వేయించి దానికి ఒక రోజు వేస్ట్ అయిపోయింది. మా ఓన్ కథలు అన్నిట్లుంటాయి. తాళం ఇంట్లో మర్చిపోయినా అంటాడు. హవాయి దాబా మంచిగా ఉన్నది, ఏరోప్లేన్ దాబా. మామూలు ఆకలి అవుతుందంట, ఏడైనా కూడేసుకోవాలి కడుపులో. ఇప్పుడు మనం పంజాబ్లోకి ఎంటర్ అయినాం, హర్యానా. ఇప్పుడు మా ఫ్రెండ్ గారు వస్తాడు చూడు. గీడే మా ఫ్రెండ్ గారు. హాయ్ చెప్పా.
ఏ సైకిల్ పైన ఇది చిన్న టన్నెల్ వెళ్ళండి, వెళ్ళిపోవచ్చు. టనల్ నెంబర్ 3. ఈ ఎండకి మనం ఇప్పుడైతే చల్ల ఒక సోడా తాగిపోదాం. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే మనం కసోల్ రీచ్ అయ్యాం. వర్షంలోనే 4 to 5 hours జర్నీ అయింది. ఫుల్ రెయిన్. వచ్చే దారిలో ఏం బాగాలేవు, మొత్తం గుంతలు ఉన్నాయి. లైటింగ్ చక్కగా లేదు. చూడండి, మొత్తం అన్నీ తడిచిపోయినాయి ఎక్కడ. వరస్ట్ రోడ్ అస్సలు బాగాలేదు. ఫుల్ అలసిపోయినాం, అస్సలు ఎనర్జీ లేదు. ఇవాళకి వచ్చేసి ఇదే మన డిన్నర్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.